మిత్రులందరికీ నమస్తే. మనం ఇలాంటి మాజీ ఎమ్మెల్యే మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నరసయ్య గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే. యూట్యూబ్ ఛానల్ నుంచి సార్ చెప్పండి, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమైనా అనిపించిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు 14 నెలల కాలం గడిచింది. ఎంతసేపు వాగ్దానాలు, హామీలు తప్ప ఇక్కడ కనపడేది ఏం లేదు. కనపట్టందుకు చేసేటువంటి పనులు ఏమీ జరగలేదు. రైతు భరోసా అన్నాడు. ఎవరికి ఈయన వచ్చిన కాలం నుండి 3 సార్లు ఇవ్వాలి. రైతు భరోసా జరగటం లేదు. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీకి సంబంధించిన విషయానికి వస్తే కొందరికే జరిగింది. మెజార్టీ రైతాంగానికి, మెజార్టీ రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి అది లబ్ధి కాలేదు. మేమేమంటున్నామంటే ఈ రుణమాఫీ విషయంలో 25,000 ఎక్కువ ఉన్న 2 లక్షలకి 10,000 ఎక్కువ ఉన్న ఆ ఎగస్ట్రా ఉన్న వాటిని కట్టాలి, అప్పుడే మాఫీ అయితే అంటున్నాడు. నువ్వు మాఫీ చేస్తానన్న 2 లక్షలు మాఫీ చేసి ఆ 10 లక్షలు 10,000 15,000 20,000 ఏయో ఎక్కువ ఉంటే ఆ బ్యాంకోడు ఆ రైతు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఆ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కట్టు, ఈ మాఫీ చేస్తాననేటువంటిది కరెక్ట్ కాదు. అట్లనే పింఛన్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 4,000 అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తున్నాను. ఇంతవరకు ఆ 4,000 సంగతి ఏందో అడ్రస్ లేదు. అట్లనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా పక్కబెట్టున్నాయి. ఇలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మహిళలకి ఉచిత ప్రయాణం అంటున్నారు. ఉచిత ప్రయాణం అని చెప్పి బస్సులంతా రద్దు చేశాడు. బస్సులంతా రద్దు చేయటం వల్ల బస్ స్టాండ్లలో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. సార్ మీ పార్టీ లైన్ చెప్పండి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దాని మీద మీ పార్టీ లైన్ ఇవ్వాలా ఇవ్వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి? ఇవ్వకపోతే దాన్ని మేము వద్దనడం కాదు, కానీ దానికి తగిన పద్ధతుల్లో బస్సులు పెంచాలి అని మేము అంటాం. దాన్ని బస్సులు పెంచకుండా ఒక బస్సే ఇచ్చి 2 బస్సుల మన జనాన్ని ఎక్కువంటే ఫ్రీ ప్రయాణం కొనసాగించమంటే ఎట్లా చేస్తారు? అంటే బస్సులు పెంచాలంటారా? బస్సులు పెంచాలి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నట్టుగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనులల్లో తేడా ఏమి కనబడు? ఒక తాను ముక్కలు అంటారా? మేము కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కంటే మేము వినూత్నంగా పరిపాలన చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ ఏమీ కనపట్టలే. రైతుల సమస్యలు చెప్పారు, మహిళలకు సంబంధించి చెప్తున్నారు. యూత్ పాలసీకి సంబంధించి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపించింది? యూత్కి ఎక్కడన్నా లబ్ధి జరిగినట్టు, ఉపయోగపడినట్టు కనపడుతుందా? ఎక్కడేం లేదు. ఇంత చెప్తున్నారు తప్ప చేసింది జరిగింది ఎక్కడ కనపట్టండి. ఇంకా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి మీ పాలక ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మీ పార్టీ స్టాండ్ చెప్పండి. అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సంబంధించి అసంఘటిత కార్మికులు అనే విషయానికి వచ్చినప్పుడు అసంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇలా చట్టాలు చేస్తున్నారు, కానీ ఆ చట్ట పరిధిలో వాళ్లకు వేతనాలు అనేటువంటి కానీ లాభం జరగటం అనేటువంటి కానీ ఎక్కడ జరగటం లేదు. చట్టాలు చేయటం కానీ చట్టాలు చేసినటువంటి వాళ్ళు అమలు చేసే ప్రక్రియను కూడా తీసుకోవాలి. ఏంటి చట్టాలు చేస్తున్నాం, మీకోసం ఇది చేసాము, అది చేసాము, ఇంత చేసాం అంత చేసామని చెప్పడం తప్ప ఎక్కడ ఏమీ కనపడటం. సార్ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
పోడు భూములకు పట్టాలు ఇవ్వటం కానీ భూ పంపిణీకి సంబంధించిన అంశాల్లో ఎలా ఉన్నారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? పోడు భూములకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంకా ఇవ్వాల్సినటువంటి పట్టాలు, రైతులకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మెజార్టీ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి ఎన్నికల లబ్ధి పొందడం కోసం కొంతమందికి ఇచ్చింది. ఇంకా మెజార్టీ ప్రజలకి ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పట్టాలు ఇస్తూ ఉంటూ వాళ్ళని మభ్యపెడుతూ ఇది చేస్తున్నారు తప్ప ఇప్పటికే పోలీసు వాళ్ళకి, ఫారెస్ట్ వాళ్ళకి విచ్చలవిడి అధికారాలు ఇచ్చి వాళ్ళ దున్నుకుంటున్నటువంటి పోడు భూముల చుట్టూ ట్రెంచీలు కొట్టడం, వాళ్ళని అడ్డం పోయినటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటిది కనపడుతుంది. ఆ పోలీస్ ఫారెస్టు పద్ధతుల్ని బ్రేక్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఇక్కడ నాన్ ట్రైబ్ కొంతమంది ఈ ట్రైబ్ తోటి పాటు పోడు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళెవరు నాన్ ట్రైబ్ అయినా వాళ్ళెవరు ఏంటిదనే దానికి వస్తే చెంటు భూమి లేనటువంటి వాళ్ళు, పూర్తిగా పూర్పు కుటుంబాలు, వాళ్ళు వీళ్ళతో పాటు సాగులోకి తీసుకొచ్చారు. అందుకనే ట్రైబు నాన్ ట్రైబ్ అనేది లేకుండా పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా పట్టా హక్కులు కల్పించాలి. వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉపయోగాలన్నీ కూడా ఉపయోగపడాలి. సార్, ప్రశ్న పాత అయినప్పటికీ మన ఛానల్ ప్రేక్షకుల కోసం వైరల్ అవుతున్నటువంటి అంశం, మీరు ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వలేదనేది.